కమింగ్ టు దిస్ ఫిల్మ్, జనరల్గా పెద్ద నాకు లవ్ స్టోరీస్ కానీ రామ్ కామ్స్ కానీ పెద్ద ఇష్టపడను. మనదంతా యాక్షన్ ఫైట్స్ అంతా ఉంటుంది. కార్తికేయ ఈ సినిమా చూశాను, చాలా బాగుంది, చేస్తున్నాను అంటే ఓకే సర్లే ఏదో ఉత్సాహపడుతున్నాడులే కానీ అని అనుకున్నాను. కానీ పెద్ద నేను ఇంట్రెస్ట్ చూపించలేదు దాని మీద. సో ఫస్ట్ థియేటర్లోకి వెళ్ళి చూడడమే నాకు ఎక్స్పీరియన్స్. అఫ్ కోర్స్ ఐ హర్డ్ న్యూస్ అబౌట్ ఇట్, పెద్ద హిట్ అని, బట్ పెద్ద ఇంట్రెస్ట్ లేకుండానే వెళ్ళాను థియేటర్కి. వెళ్ళిన దగ్గర నుంచి బిగినింగ్ నుంచి ఒక 10-15 మినిట్స్ వదిలేస్తే అక్కడి నుంచి బిగినింగ్ నుంచి ఎండ్ వరకు నవ్వుతానే ఉన్నాను. అండ్ ఏంటది, థియేటర్లో కలిసి చూడాల్సిన సినిమా. జనరల్గా మనం ఒక్కళ్ళే కూర్చొని ఇంట్లో కూర్చొని ఫోన్లోనూ చూసుకుంటే ఎంజాయ్ చేసే సినిమా కాదు. మన పక్కన జనాలు కూడా ఉంటే ఇంకా వాళ్ళ నవ్వు మన నవ్వు కలిసి నవ్వుతానే ఉంటాం. ఆ నవ్వులన్నిటికి ద ఫస్ట్ క్రెడిట్ డెఫినెట్లీ విల్ గో టు ద రైటర్. అసలు డౌట్ లేదు, మనం చూస్తేనే మనకు అర్థమైపోద్ది. మలయాళంలో ఏమున్నాయి నాకు తెలియదు, ఆ డైలాగుల ప్లేస్లో మలయాళంలో ఏమున్నాయి నాకు తెలియదు, కానీ తెలుగులో మాత్రం ఎరగదీస్తాడు. అసలు ఎన్ని అంటే మన ఇన్స్టాగ్రామ్లో వచ్చి మీమ్లన్నీ కూడా వరుస పెట్టి వేసేసినట్టు అనిపించింది. బట్ అంటే నీట్గా ఏదో బలవంతంగా పెట్టినట్టు కాదు. ఎవ్రీ సెంటెన్స్, ఎవ్రీ మీమ్, ఎవ్రీథింగ్ దట్ యూ యూజ్డ్ ఇన్ ద ఫిల్మ్ కరెక్ట్గా సినిమాలో కుదిరి ఆ క్యారెక్టర్ అక్కడ కరెక్ట్గా ఆ మాట మాట్లాడితేనే తన భావం మనకు అర్థమవుద్ది అన్నంత నీట్గా అందులో ఇన్కార్పొరేట్ చేశాడు. సో ద ఫస్ట్ క్రెడిట్ నేనైతే డెఫినెట్గా రైటర్కి ఇస్తాను. సారీ, నీ పేరు కూడా తెలీదు. ఆదిత్య, హే, కంగ్రాచులేషన్, బెస్ట్, వెరీ గుడ్ వర్క్, వెరీ గుడ్. తర్వాత యాక్టర్లు జనరల్గానే మలయాళం సినిమాల్లో చాలా కొంచెం జెలసీతో కొంచెం బాధతో ఒప్పుకోవాలి. బెటర్ యాక్టర్స్ అందరూ కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తారు మలయాళంలో. అండ్ ఈ సినిమాలో కూడా దే డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. అమూల్, చాలా మందికి తెలీదు, మా పెద్దనాన్న గారు నన్ను అమూల్ అని పిలుస్తారు. దట్ ఈస్ వన్ ఆఫ్ మై నిక్ నేమ్. సో ఐ హ్యావ్ ఎ కనెక్షన్ విత్ యూ దాట్ వే. అంటే మన పక్కన కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు. అంటే ఇట్ ఈస్ యంగ్స్టర్స్కి ఆ కాలేజ్ గోయింగ్ డేస్లో లేకపోతే జస్ట్ వర్కింగ్ డేస్లో ఆ 20sలో ప్రతి ఒక్కరికి ఇలాంటి ఫ్రెండ్ ఒకడు ఉంటాడు. యూనో, ఆడు ఎప్పుడు హెల్ప్ చేస్తాడో ఎప్పుడు డిప్ మీద కొడతాడో మనకు తెలియదాడు. అలాంటి ఫ్రెండ్ మాత్రం డెఫినెట్గా ఉంటాడు. ఆ క్యారెక్టర్ని యాస్టీజ్ దింపేశాడు. అండ్ నేను ఫస్ట్ ట్రైలర్ చూసినప్పుడు నాకు మమిత చాలా చాలా నచ్చింది. ఐ థాట్ లైక్ షీ విల్ బి ద నెక్స్ట్ హార్ట్ థ్రోబ్ అనిపించింది నాకైతే. ఆ అమ్మాయిలో ఉన్న ఎనర్జీకి, అంటే గీతాంజలి సినిమాలో గిరిజ వచ్చినట్టు, తర్వాత సాయి పల్లవి వచ్చినట్టు, యునో హౌ దే క్రియేటెడ్ దట్ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్. I thought she has the potential to be that, and I see a lot of love from you guys. All the best. Sachin, again trailer lo chusinapudu I thought Sachin ke okay baane unnadu anukunnanu, but cinema lo chusinapudu matram like every expression of his, యాక్చువల్గా అయితే రియల్ లైఫ్లో అలాంటి క్యారెక్టర్ కనపడితే డిప్ మీద ఒకటి కొట్టాలనిపిస్తుంది. ఏదో సరిగ్గా పనిచేయరా ఫస్ట్, నీ ఏదో తాగుడు నువ్వు అని అనిపిస్తుంది. బట్ అలాంటి క్యారెక్టర్స్ మనకు కనిపిస్తూనే ఉంటాయి చుట్టూ. అలా డైరెక్షన్ లేకుండా వెళ్ళి ఒక కరెక్ట్ డైరెక్షన్లో పడి వృద్ధిలోకి వచ్చే వాళ్ళు చాలామంది కనిపిస్తూ ఉంటారు. అలాంటి క్యారెక్టర్ని సెలెక్ట్ చేసుకున్నాడు, చాలా బాగా పర్ఫామ్ చేశాడు. నాకు తన దాంట్లో నచ్చిన బెస్ట్ ఎక్స్ప్రెషన్ ఆ చివరిన లాస్ట్ టెర్రస్ మీద మళ్ళీ వచ్చి అమ్మాయిని కలిసినప్పుడు మమిత చూసి సచిన్ అని పిలిచినప్పుడు వెనక్కి తిరిగి ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు, ఒక యాక్టింగ్ చేశాడు. అదే ఏంటది, ఇదా? వాట్ ఈస్ దట్? కమ్ హియర్, షో మీ దట్. వాట్ ఈస్ దట్? ఏంటి దట్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్? Hi. But it doesn't look like hi. No, Because of you are having something in your hand. Okay. yeah, peanuts. ఓకే. అంటే అప్పటి వరకు ఆ అమ్మాయి కోసం అంత తప్పించిపోయి అంత ప్రేమలో ఉన్నవాడు వెనక్కి తిరిగి ఆ ఫుల్ యాటిట్యూడ్తో ఇలా తిరిగి ఇలా అంటే థియేటర్ దద్దరిల్లిపోయింది. ఏనా, నాకు జనాలు ఎంత అప్రిషియేట్ చేశారంటే దానికి, అరే మేము ఇంత కష్టపడి యాక్షన్ సీన్స్ అవన్నీ తీసి ఎంత కష్టపడుతున్నాం ఆ విజిల్స్ క్లాప్స్ రావడానికి, ఈ కుర్రగోతులోడు ఒక యాక్టింగ్తో ఒక చిన్న పర్ఫార్మెన్స్తో కొట్టేస్తున్నాడు అని. It's okay. It doesn't matter even if you don't understand what I'm saying.
చాలా బాగా చేశాడు. వెరీ గుడ్. దిస్ గాయ్ ఇస్ అ వెరీ బ్రైట్ ఫ్యూచర్. ఆ కార్తీక అన్న అమ్మాయి క్యారెక్టర్ కూడా షీఈస్ ఎంగేజ్డ్, షీఈస్ వెరీ మచ్ ఇన్ లవ్ విత్ ద బాయ్ దట్ షీఈస్ గోయింగ్ టు మ్యారీ. బట్ అయినా సరే అమూల్ లాంటి వాడు ఒకడు ఏదో ఒక ట్రై చేస్తున్నాడని చెప్పి లెట్స్ ట్రై టు గివ్ ఇట్ ఎ గో అన్న ఆ చిన్న ఫ్లర్టేషియస్ మూడ్తో చేసిన క్యారెక్టర్, ఆ అమ్మాయి చేసిన విధానం, ఆ అమ్మాయి ఇచ్చిన సటిల్ ఎక్స్ప్రెషన్స్ లైక్ చాలా చాలా బాగా చేసింది. అండ్ అగైన్ మలయాళం డైరెక్టర్స్, ఐ అప్రిషియేట్ దాట్ ఫర్ టేకింగ్ దట్ కైండ్ ఆఫ్ కేర్ ఇన్ డిజైన్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్. వెరీ గుడ్. బట్ లైక్ ఐ సెడ్ ఇన్ మై ట్వీట్, మై బెస్ట్ క్యారెక్టర్ ఈజ్ ఆది ఇన్ ద ఫిల్మ్. అంటే ఎంత బీపీ క్యారెక్టర్ అంటే, అదైతే ఎంత చిరాకు తెప్పించి క్యారెక్టర్ అంటే, సేమ్ లైక్ అమూల్ లాగే ఇలాంటి క్యారెక్టర్ ప్రతి ఒక్కటి లైఫ్లోనూ ఉంటాడు. పట్టుకొని కొట్టాలనిపిస్తుంది, కొట్టి ధైర్యం కానీ స్టేజ్ కానీ మనకు ఉండదు. ప్రతి ఒక్కటి లైఫ్లోనూ ఉంటుంది. నా లైఫ్లోనూ కూడా ఉన్నారు అలాంటి క్యారెక్టర్స్, నో డౌట్ అబౌట్ ఇట్. వచ్చేటప్పుడు దారిలో కూడా మాట్లాడుకుంటూ వస్తుంటే మా డ్రైవర్ అంటున్నాడు, సార్ అలాగే ఉంటారు సార్, సాఫ్ట్వేర్ వాళ్ళు అందరూ అలాగే ఉంటారు సార్ అన్నాడు. మా సాఫ్ట్వేర్ వాళ్ళు అందరూ ఎందుకు ఎలా ఉంటారా అంటే, తన ఇంటి పక్కన ఒక సాఫ్ట్వేర్ అతను ఉండేవాడు అంటే ఎగ్జాక్ట్గా ఇలా బిహేవ్ చేసేవాడు అని చెప్పి మైక్లో చెప్పలేనని బూతులు తిట్టాడు. ఓకే. సో బట్ నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్స్ ఇన్ ద ఫిల్మ్, ఆ దేవరాగం పాట మొదలుపెట్టినప్పుడు మమిత గోపికలాగా యాక్ట్ చేస్తూ ఉంటే ఒక పక్కన అర్థమైపోతుంది ఇప్పుడు ఆది కృష్ణుడు వేషంలో వస్తాడని అర్థమైపోతుంది. చూస్తున్నాను, ఎంట్రీ ఇచ్చాడు, వెనకాల నుంచి ఎంట్రీ ఇచ్చాడు. నాకు నవ్వాగట్లేదు. అది చూసిన వెంటనే వీళ్ళిద్దరు రియాక్షన్ ఉంటుంది, సచింది అమూల్ది ఏ అంటే అరుస్తారు అని చూసి నేను పట్ట చెక్కలేలా నవ్వాను ఫర్ దాట్. అండ్ ఆల్సో ద ఎండింగ్, ఆదికి పక్కన ఒక డ్రైవర్ ఉంటాడు, ఆది బాబు అంటూ ఉంటాడు. బాబు తిప్పి చేతులు నొప్పి వస్తున్నాయి బాబు, వాళ్ళు కొంచెంసేపు కూర్చోబెడదాం అని అంటూ ఉంటాడు. తెగ నవ్వాను. అండ్ ద లాస్ట్ వన్ కళ్ళల్లో పెప్పర్ స్ప్రే కొట్టుకొని హాస్పిటల్కి పోనివ్వండిరా అని అరుస్తూ ఉంటాడు. అది బాబు చెప్పడం మర్చిపోయాను, మన వాళ్ళకి ఎవరికి డ్రైవింగ్ రాదు, మీరు డ్రైవింగ్ చేస్తారా అంటాడు. బెస్ట్ ఎండింగ్ ఫర్ దట్ క్యారెక్టర్. అండ్ చాలా బాగా చేశాడు. ఐ డోంట్ నో యువర్ నేమ్, సారీ. శ్యామ్. ఓకే, we all know you as Adi only. It will be like Adi Shyam, I think, from now on. Fantastic job. All the characters have done a great job. అండ్ వీళ్ళందరితోనూ ఇంత బాగా చేయించేటట్టు క్యారెక్టర్లు రాసుకున్నారంటే ఇట్ ఈస్ ఆబ్వియస్లీ ద డైరెక్టర్. కంగ్రాచులేషన్స్ టు యూ. యు ఆర్ కీపింగ్ అప్ ద గుడ్ నేమ్ ఆఫ్ ఆల్ యువర్ predecessors in Malayalam cinema who has a lot of following in Telugu audiences. So congratulations for keeping up their name. Fantastic job.